చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరవండి. పరిశుద్ధాత్మ దేవుడా దిగిరండి, దిగిరండి, దిగిరండి. అయా ఆటంకాలు పటాపంచలుగా తెంపివేయండి. అయా ప్రతి విధమైనటువంటి దురాత్మ కార్యాలు, అయా అంధకార చీకటి శక్తులు, అయా మంత్రశక్తులు, చేతబడి శల్యంగ శక్తులు యేసు రక్త బలములో అయా పటాపంచలుగా కాల్చి బూడిద చేయండి, బూడిద చేయండి, బూడిద చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయ్యా మీరు ఇచ్చినటువంటి డేట్ను బట్టి మీకు స్తోత్రం అయ్యా. అయ్యా డిసెంబర్ 2వ తారీఖు అయ్యా, రేపు అనగా అయ్యా సోమవారము ప్రభు ఉదయం సాయంత్రము అయ్యా ప్రభు నీ కార్యక్రమము ప్రభు ఘనంగా జరుపుడుకు దిగిరండి, దిగిరండి, దిగిరండి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా మీరుంటేనే మాకు మేలయ్యా. అయ్యా మీరు లేకపోతే ఏది చేయలేమయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించి ప్రభువా అయ్యా మా మధ్యలోకి దిగిరండి, 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 దిగిరండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అందరూ నోరారా, మనసారా నోరారా. ఇక్కడ యేసు ఇక్కడ శక్తి పని చేయకూడదు. యేసు రక్త బలములో లోరోరా కవాషి బాబా అగ్ని అభిషేకం, అగ్ని, అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి శక్తిని కాల్చివేయబడును గాక, ఆటంకాలు తొలగిపోవును గాక. ఓ సంపూర్ణమైన వాతావరణము, పరిపూర్ణమైన వాతావరణము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమకూర్చి తన దాసుని బహుబలంగా వాడుకొని ఈ ప్రాంతానికి, సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు దేవుడు దిగి వచ్చి కార్యాలు జరిగించునుగాక, దేవుడు దిగి వచ్చి కార్యాలు జరిగించునుగాక, దేవుడు ఆధిపత్యం వహించునుగాక. దేవుడే మన మధ్యకు వచ్చి ఆయన మన మధ్యలో ఉండాలా. హల్లెలూయా. ఓ రబ 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 బాబా. స్తోత్రమయ్యా, స్తుతి, 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 స్తుతి. లమా శిఖర లోమలా బాబా 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 బాబా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోరారా, మనసారా దేవుని స్తుతిద్దాము. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు, సర్వేశ్వరుడా స్తోత్రాలు. ఓ రి బాబా 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 బాబా. అభిషేకమా, 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 అభిషేకమా. మీకు స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా. వాతావరణాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి బాబు. అయా ప్రకృతిని మీ స్వాధీనంలోకి తీసుకోండి. మీ చిత్తం సిద్ధించునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. సర్వసత్యం ప్రకటించబడాలి, సర్వసత్యం ప్రకటించబడాలి. నీ పిల్లల ఖర్చు పెడుతున్న రూపాయి అర్థం కాకూడదు. నీ పిల్లల రక్తము, నీ పిల్లల కష్టార్జితమయ్యా అయ్యా వారి ఖర్చులు ప్రభువా మానుకొని నీ కొరకు తెచ్చిచ్చినటువంటి ప్రతి రూపాయ అయ్యా నీ మహిమార్థమై వాడబడాలి. లబరాశి బాబా 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 రబా బాబా బాబా కబరాశి బాబా బాబా లరా బాబా 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 షికాగో గోల బాబా అవి బాబా 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 లరాశి బాబా బాబా లరా బాబా 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 ఓరికా బాబా 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 ఆరాశి లలా ఓరా బాబా బాబా ఓరా బాబా షబలా Ora baba shaba baba baba. Ori baba baba come. Ori kala la. Ori shala la. Ori baba baba. Ori shala kami tari la. Ora la kami shala tali kamera. Ora ba shami kami tari la baba. Ora la kami tari la baba. Ori la. Lo shaba baba. Ori la baba. Ese yo దిగిరండి. ఓరా శబా బాబా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా మీ కార్యాలు జరిగించండి అయ్యా, అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, ఆలోచనకర్త మీకు స్తోత్రాలు, నిత్యుడగు తండ్రి మీకు స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసురాజా మీకు స్తుతి. ఓరికాల బాబా బాబా బాబా. అగ్ని అభిషేకం, ప్రతి విధమైన ఆటంకము పరిశుద్ధాత్మ అగ్ని కాల్చివేయునుగాక, ఆటంకాలను తొలగిపోవునుగాక, దేవుని చిత్తము సిద్ధించునుగాక. లోరా బాబా శిబా బాబా బాబా. యేసురాజా సర్వేశ్వరుడా మీకు స్తోత్రములయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా,
హల్లెలూయా. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యం కలిగిందని, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యం కలిగిందని పాడనా. మోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. ఆమేన్. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు యేసయ్యా ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు చెరలోనైనా స్తుతి పాడుచు, మరణము వరకు నిన్నే ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుచు, మరణము వరకు నిన్నే ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. అందుకే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయే, అవునయ్యా, నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయే,
నన్ను బలపరచని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని నీ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడనా యేసయ్యా పునరుత్థానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు యేసయ్యా ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు ముందన్నడు ఎల్లని తెలియని మార్గము నాకు ఎదురాయే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయే సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే నీ వాగ్దానమే నన్ను బలపరచనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే స్తుతి పాడుచు నిన్నే కనపరచు ఆరాధించెదను యేసయ్యా యేసయ్యా స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు యేసయ్యా నా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా 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 కోట్లాది హల్లెలూయా 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 స్తోత్రములు స్తోత్రమయా స్తోత్రమయా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా స్తోత్రమయ్యా బిగ్గరగా చెప్పట్లేదు బిగ్గరగా చెప్పట్లేదు దేవుని మేము హల్లెలూయా పర్రబాషి మమ్మ తన్న తన్ను కూలిక బాబా రిషాల తల బాల రాబో బౌలో బాబా షబల అటికంత పోలికని హల్లెలూయా హల్లెలూయా ఇది కోడ షబల బల ఆమేన్ 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 స్తోత్రం 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 దయచేసి కొన్ని అంశాలు నేను చెబుతుంటాను మీరందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ రాత్రికాల సమయంలో దైవజనుడు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుండగా ప్రయాణం అంతట్లో ఆయన సన్నిధి తోడుగా దైవ సేవకుడికి తోడుగా వచ్చి సురక్షితంగా విశాఖపట్నంలో దిగటానికి ఆయన దూతలకు దేవుడు ఆజ్ఞాపించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే లైవ్ టీవీ వాళ్ళు కూడా హైదరాబాదులో బయలుదేరుతుండగా వారిని దేవుడు సురక్షితంగా తీసుకొచ్చినట్లు, అలాగే దైవజనుడికి కావలసిన ఆహార విషయంలోనూ ఆ వసతి విషయంలోనూ దేవుడే పట్టించుకొని ఆయన దూతల కాపుదలుంచి చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఉదయకాల సెక్షన్లో అద్భుతంగా దేవుని వాక్యము దేవుడే ఆయనలో ఉండి వచ్చిన వారందరితో సూటిగా మాట్లాడినట్లు, అలాగే ఆ పగలంతా జరిగే కార్యక్రమంలో దేవుడు అన్ని మర్యాదగా క్రమంగా జరిగినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. మీరు పట్టించుకోండి అయ్యా, అయ్యా మాకు చేతగా చేసయ్యా, మీరు దిగిరండి అయ్యా యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అలాగే సాయంత్రకాలం జరిగే ఆ ఆది సంభూతుని జన్మదిన వేడుకలో యేసుక్రీస్తును మరలా భూలోకానికి దేవుడు ఎందుకు రప్పించాడో ఆ సందేశము పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి తన దాసుల్లో నిమగ్నమై ప్రజలందరికీ స్పష్టంగా దేవుడే మాట్లాడినట్లు, అలాగే ఆ కార్యక్రమాలన్నీ దేవుని స్వాధీనంలో తీసుకొని, వాతావరణాన్ని దేవుడు స్వాధీనంలో తీసుకొని ఏ ఆటంకం లేకుండా తన చిత్తానుసారంగా సర్వసత్య వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు పరిపూర్ణమైనటువంటి అవకాశం, అధికారం ఇచ్చినట్లు దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ పని కొరకు చేతులు చాపిన బిడ్డలు 100 రెట్లుగాను 1000 రెట్లుగాను 1,00,000 రెట్లుగా దేవుడు దీవించినట్లు, అలాగే ఈ కార్యక్రమంలో ఎవరు ఏ పని చేయాలో వారి చేతికి ఏ పని వస్తే ఆ పని నా దేవుని పని అని ఆ పని అక్కడ ఆటంకపడి మూలన పడి ఉండకుండా ఆ పని సక్రమానంగా జరుగునట్లు ఆ పని చేయటానికి తన పిల్లలకు మంచి మనసిచ్చి ఆ కార్యక్రమం ఘనంగా జరపడానికి వచ్చిన వారందరికీ భోజనాలు అందాయో లేదో చూడటానికి, సమృద్ధిగా భోజనాలు సిద్ధపరచడానికి ఆయా వంటలు వండే కుమారుని తన స్వాధీనంలో తీసుకొని శ్రేష్టమైనటువంటి భోజనాలు రుచికరమైన వంటలు వండటానికి జ్ఞానం ఇచ్చేటట్లు, అలాగే కావలసినటువంటి సామగ్రి సమకూర్చబడినట్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అలాగే పబ్లిసిటీ చేశాము. ఆ యొక్క ఆ పోస్టులు వాల్ పోస్టులు ఆ ఫ్లెక్సీలు ఎవరు చించకుండా దేవుని కాపుదల వాటికి ఉండునట్లు, అలాగే పర్మిషన్ పెట్టాము. ఆఖరి నిమిషం వరకు ఇంకా పర్మిషన్ రాలేదు. దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చినట్లు కూడా దేవుణ్ణి స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. త్వరగా పర్మిషన్ రావాలి, కార్యక్రమాలన్నీ త్వరగా జరగాలి. ప్రభువా మీకు స్తోత్రాలు అయ్యా. వారి కష్టాన్ని రచించారు, వారి చేతులను బలపరచండి. 100 1000 1,00,000 రెట్లు దీవెనలు కుమరించండి. సర్వసత్యము
కొరకు అయ్యా ప్రయాసపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. అలా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. వారి పిల్లలను ఆశీర్వదించండి. అయ్యా మీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రం. అలాగే శ్రీకాకుళం నుండి, విజయనగరం నుండి, అలాగే మన్యం జిల్లా నుండి, అలాగే ఏసురాజ జిల్లా నుండి, అలాగే అనకాపల్లి జిల్లా నుండి, విశాఖపట్నం 6 జిల్లాల నాయకులు దేవుని పిల్లలందరూ ప్రయాణాలు చేస్తుండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దుష్టుడు యాక్సిడెంట్ చేసి ఎంత దూరం పోతావు నువ్వని దేవుని భక్తులు కొట్టడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి ఆటంకాలన్నీ యేసు రక్త బలంలో నిర్వీర్యమైపోయి వారందరూ వచ్చి సర్వసత్యం కొరకు నిలబడి దేవుని మాటలు ఇంకా బలపరచబడి సర్వసత్యం కొరకు ఆ ప్రాంతాల్లో వారందరూ పనిచేయటానికి దేవుడు సమృద్ధి కృపను కాపుదల అనుగ్రహించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మీకు స్తోత్రం 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా. యేసయ్యా మీకు వందనాలు 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 స్తోత్రం స్తోత్రం. అలాగే రాకడ బహు సమీపముగా ఉంది. తన దాసుని ప్రవక్తను మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారిని బహుబలంగా దేవుడు ఆడుకుంటున్నాడు. రాత్రి అనక పగలనక ఆరోగ్యం కూడా చూసుకోకుండా రాకడ సమీపంగా ఉంది, పరుగులెడుతున్నాడు. కేవలము తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా ఈ మధ్యకాలంలో ఒరిస్సా ప్రాంతం, రాయగఢ ప్రాంతము, రాయ్పూర్ ప్రాంతంలో 3 రోజులు దేవుని ఆ సభలు జరిగాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో జరగబోతున్నాయి, అలాగే ఢిల్లీలో జరగబోతున్నాయి, అలాగే బెంగళూరులో, ఆయా రాష్ట్రాలలో మన భారతదేశం అంతా దేవుడు తన దాసుని వాడుకొని భాష ఆయనకు అన్ని భాషలు రాకపోయినప్పటికీ దేవుడు బహుబలంగా వాడుకుంటున్నటువంటి విధానంలో ఎక్కడ ఆటంకపరచకుండా, అలాగే దేవుడు రాయించిన ప్రణాళిక గ్రంథాలు విశ్వాసుల నుండి సేవకుల వరకు సార్వత్రిక సంఘంలో అందరూ చదివేటట్లు, అందరి చేతిలో ఆ గ్రంథాలు ఉండేటట్లు, అది అన్ని భాషల్లోకి ఆ తర్జుమా చేయబట్టడానికి, ప్రింట్ చేయబట్టడానికి కావలసినటువంటి ధనము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర నుంచి త్వరగా రిలీజ్ దేవుడు చేసేటట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా దిగిరండి అయ్యా, నీ ప్రణాళిక నెరవేర్చండి అయ్యా, నీ పిల్లలందరికీ శక్తి బయలుపరచండి అయ్యా, ఆటంకాలు తొలగించండి అయ్యా. అయ్యా దుష్టుడు ఎవరైతే మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేశాడో యేసు నామములో తొలగించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే రేపు జరగబోయే ఆది సంభూతుని యొక్క జన్మదిన వేడుకలు, 2 పూటలు జరగబోయే కూటాలకు ఏది కావాలో ఏది అవసరమో మనుషులుగా కొన్ని మనకు జ్ఞాపకం ఉండవు. ఆ కార్యక్రమానికి కావలసినటువంటి లోటుపాట్లు, అలాగే ఆ దేవుని సేవకుని మీద అప్పు పడకుండా కావలసినటువంటి వనరులు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ద్వారాలు తెరుస్తాడో దేవుడు సమృద్ధిగా ద్వారాలు తెరిచి ఆయన పని ఆయన చేసుకునేటట్లు ఏ లోటు లేకుండా అన్ని సమస్తము మర్యాదగాను క్రమంగా జరిగించి ఆయన నామం హెచ్చించబడేలాగా చివరిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 సమస్త కార్యాలు మర్యాదగా క్రమంగా స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం అయ్యా నీ పిల్లలందరూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. ఓ పిల్లలాడ్ పరిపూర్ణంగా అయ్యా నింపండి. రిలీజ్ చేయండి, రిలీజ్ చేయండి. అభిషేకం అభిషేకం అభిషేకం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు ప్రేరేపించబడిన వారు సమయోచితంగా ముగ్గురికి సమయం ఇస్తున్నాను. సమయానుకూలంగా సమయోచితంగా ముగ్గురు ప్రార్థన చేయాలి. ప్రేరేపించబడిన వారు దేవుడు మీకు ఇచ్చిన చక్కటి అవకాశం. ఎవరైనా పర్వాలేదు, మీరు ప్రేరేపించబడితే ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.